అండ్ ఇంకోటేంటంటే, చాలామంది ఏంటంటే, ఆమె మైనర్ నుంచెల్లి ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధ్యత ఉంటది. అంటే షూట్‌లోకెళ్ళినప్పుడు గానీ, లొకేషన్‌కెళ్ళినప్పుడు గానీ, మైనర్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధ్యత ఉంటది. వాళ్ళ అమ్మగారు గూడా వచ్చిందని జెప్తున్నారు. ఇలియానాకి ఇన్‌కేస్ రాలేదండి. ఇలియానా మైనర్ గాదు. 30 ఏండ్లొచ్చినా ఇలియానా ఏదైనా షూట్‌కి పోతే వాళ్ళ ఆ! అమ్మొస్తది. అయితే మేమేమంటున్నాం అంటే, ఇన్‌కేస్ వాళ్ళ మదర్ వచ్చినా గానీ, వాళ్ళ మదర్‌కి కూడా కొంచెం తెలిసున్నప్పుడు ఇవన్నీ ఏంటి ఇగో దానికేమన్నా చూస్తదా నేనేమంటున్నా అంటే ఏంటి? ఇప్పుడు మనం కంక్లూజన్ ఇవ్వట్లే. బట్ ఏదో తేడా కొడుతుంది. హ్మ్. కంక్లూజన్ ఇవ్వట్లే. ఐయామ్ నాట్ ఇక్కడ జానీ మాస్టర్ రైట్, ఐ యామ్ రైట్ అని చెప్పట్లే. హ్మ్. బట్ ఏదో తేడా కొడుతుంది. హ్మ్. ఈ పంచాయతీ సెటిల్ కావడానికి 5 ఇయర్స్ పడతది. 5 ఇయర్స్ 4 పడుతుంది. ఇయర్స్ మినిమమ్ పడతది. హ్మ్. 376 కాబట్టి. హ్మ్. ఎందుకంటే ఎలా గుంజిండు? ఎక్కడ గుంజిండు? ఇవన్నీ మొత్తం ఏ ఏ విధంగా రేప్ చేసిర్రు? ఇంట్రెస్టా? సెల్ఫ్ ఇంట్రెస్టా? మ్యూచువల్ ఇంట్రెస్టా? అవన్నీ పంచాయతీ తెలవనీకే 4, 5 ఇయర్స్ ఈజీగా పడతది. హ్మ్. అప్పుడు నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే ఆయనకు తీసుకుపోయి హ్మ్. ఇప్పుడు 20 రోజుల్లో బయటికొస్తాడు. అప్పుడు 10 సంవత్సరాల్లో వాడు బయటికి రాడు. ఇప్పుడు ఏ యాక్ట్ కింద అంటే ఆయనకు శిక్ష పడే అవకాశాలుండొచ్చు? 376 యాక్ట్ పెద్దది. మిగతా 506, 509, 421 ఇవన్నీ పోక్సో చిన్నవి. గూడా యాడప్ చేశారు గదా! పోక్సోది ప్లస్ 376 ఈ 2 కూడా ఎక్కువ పనిషబుల్ అఫెన్సెస్ అబోవ్ 7 ఇయర్స్. హ్మ్. అండ్ పోక్సో కూడా ఆమె ఇప్పుడు ఇచ్చిన కంప్లెయింట్ 21 ఏజ్ కదా! అవును. అవును. వాళ్ళు పోలీస్ పోక్సో ఏ విధంగా పెట్టారు దాని మీద కూడా ఆ సెక్షన్ రిమూవ్ కూడా వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. దాన్ని బట్టే బేస్డ్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేస్, మెరిట్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, మెరిట్స్ ఆఫ్ ద ఎవిడెన్స్ ప్రకారం జడ్జి డిస్క్రిషన్ పవర్ తీసుకుంటారు. 21 ఇయర్స్ అంటే ఆమె 16 నుంచెల్లి అంటే ఇది ఫేస్ చేస్తున్నప్పుడు 21లో కంప్లెయింట్ దేర్ ఈస్ ఇచ్చింది. ఎ పాసిబిలిటీ ఫర్ ద అంటే పోక్సో క్లయింట్ యాక్ట్. అంటే విక్టిమ్ ఆల్రెడీ ఏంటంటే 21 ఇచ్చినప్పుడు ఇది పరిగణనలోకి తీసుకుంటారా? లేకపోతే అప్పటినుంచెల్లి అప్పటి చేస్తున్నారు నుంచి అని తీసుకుంటారు అప్పటినుంచెల్లి అంటే తీసుకుంటారు. మైనర్స్‌కి ఇంకొంచెం ప్రొవిజన్స్ ఎక్కువుంటాయి. హ్మ్. సో, వీళ్ళని విచారించేది కూడా డిఫరెంట్ తీరుంటది. మామూలుగా జనరల్‌గా ఉన్నట్టు కాదు. కొంచెం వాళ్ళకి సెపరేట్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. హ్మ్. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ డెవలపింగ్ నేషన్‌లో ఇప్పుడు ఇండియాలో అవేర్‌నెస్ ఉంది. హ్మ్. కానీ కొందరు అదే చట్టాలని తప్పుగా కూడా యుటిలైజ్ చేస్తున్నారు. హ్మ్. ఎప్పుడైతే 498 సెక్షన్ ఇంతకుముందు ఐపీసీ ఉన్నప్పుడు భర్త మీద భార్య కంప్లెయింట్ పెడితే అత్తమామ, భార్య, భర్తను అందరిని తీసుకుపోయి జైల్‌లో కూర్చో ఇప్పుడు అవును. 498లే రోజుకు ఒక 498 పడతారు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్‌లో. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు ఈ కొత్త చట్టంలో డెఫినిట్‌గా కోర్టులు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాయి. ఈ 376 రేప్ కేస్‌ని కూడా ఈ విధంగా చేస్తారని హోప్‌తో ఉన్నా. లెట్స్ హోప్ ఇట్ విల్ బి డన్. ఇప్పుడు 'జానీ మాస్టర్‌కి ఇన్ కేస్ ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశాలుంటాయా సార్? అంటే ఏంటి అంటే బెయిల్ ఎవ్వరికి రాదు. హ్మ్. బెయిల్ రాని పర్సన్ పేరు చెప్పండి ఇప్పటి వరకి. హ్మ్. కవిత రాలేదా బెయిల్? కేజ్రీవాల్ రాలేదా? హ్మ్. మా అంటే ఈయన 20 రోజులు కూర్చుంటాడు. 20 నెలలు కూర్చుంటాడు అంతే. హ్మ్. బెయిల్ రాని పర్సన్ అంటూ ఇండియన్‌లో లేడు. హ్మ్. దట్స్ ఇట్. అంటే ఓకే. ఈ కేస్‌కి అంటిల్ ఎన్ని అన్లెస్ రోజులు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేషన్‌కి అదేంటిది ద్రోహం చేస్తున్నాం. హ్మ్. ఉన్నారు కదా! బాంబే అవును. దాడులు, అవును. నిర్భయ వాళ్ళు నిజంగా కొన్ని మరీ తీవ్రత ఉన్న వాళ్ళకి బెయిల్ రాకుండా అక్కడక్కడనే అదేంటిది పనిష్మెంట్ ఇచ్చేసి ఉరియా, లైఫా వాటెవర్ ఇట్ మే బి. సో, హ్మ్. అయి చేస్తారు అట్లా. హ్మ్. ఇప్పుడు ఈయనకి ఎన్ని రోజుల వరకు పడుతుందనుకోవచ్చు ఈ బెయిల్ సెక్షన్ రావడానికా? బెయిల్ ఇప్పుడు రావడానికి? ఇగ అడ్వకేట్ గట్టిగుంటే 15 రోజులు తీసుకొస్తాడు. కొంచెం అటు ఇటు ఉంటే 35, 45 రోజులు తీసుకొస్తాడు. 45 రోజులు మాక్సిమం. మాక్సిమం ఇంకెప్పుడు పోయినా 50, 60 రోజులు ఇచ్చేస్తారు బెయిల్. దాని తర్వాత ఏంటి ఎలా అంటే డీల్ ఫస్ట్ బెయిల్, చేస్తున్నారు? సెకండ్ బెయిల్, థర్డ్ బెయిల్ అని ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. 60 డేస్ లోపల 100% అయిపోద్ది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే ఏంటంటే బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా వాదోపవాదాలు ఉంటాయా? హియరింగ్స్ బెయిల్ వచ్చిన ఏంటి? తర్వాత 100% చార్జ్ షీట్ అయితది. హ్మ్. ఎఫ్ఐఆర్ మీద కొట్లాడడం అప్పుడు చార్జ్ షీట్ అయితది. బెయిల్ వచ్చినాక చార్జ్ షీట్ అయితది. హ్మ్. ఆ చార్జ్ షీట్‌లో 161 స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ చార్జ్ షీట్ తర్వాత ఆయన కోర్ట్‌కి రావాల్సొస్తది ప్రతి ఒక్క మంతు. హ్మ్. అది ప్రతి ఒక్క డేటు. దాని తర్వాత ప్రూవ్ చేసుకోవాలి. హ్మ్. ఈమె అన్యాయం జరిగిందని ఈమె ప్రూవ్ చేసుకోవాలి. ఆమె అన్యాయం చేయలేదు. ఆమెకు కావాలని వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. జానీ మాస్టర్ కూడా ఆమె నా దగ్గర కావాలని వచ్చింది అని చెప్పుకొని బయటపడే అవకాశాలుంటాయి. ఇదంతా కూడా రిపీటెడ్ రేప్ అంటే ఏదో తేడా కొడుతుంది. మనం క్రాస్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ చూస్తే తప్ప చెప్పలేం. ఇప్పుడేంటంటే అంటే 5, 6 ఇయర్స్ నుంచే జరుగుతుందని చెప్తుంది. కాకపోతే ఎప్పుడు ఆమె మీడియా ముందుకు గాని, లేకపోతే పోలీసుల ముందుకు గాని ఎప్పుడు వచ్చి చెప్పలేదు. నేనేమంటానంటే కాకపోతే ఏంటంటే 5, 6 ఇయర్స్ నుంచి అలా నడిపితే ఇన్ కేస్ ఒకవేళ అంటే దాంట్లో కేస్‌లో ఒకవేళ ఆమె ఇష్టంతోటే పోయింది ఇష్టంతోటే అనంటే ఏంటి కేస్ పరిస్థితి? కొట్టేస్తారు. కేస్ కొట్టేస్తారు. ఇష్టంతోటే పోతే ఎలా కేస్ ఉంటుంది కేసు? అక్విటల్ అయిపోతది. ఇక్కడ అంటే ఏంటిది ఆస్టెల్ అయిపోతది. నాట్ అక్విటల్ ఆస్టెల్ అయిపోతది. ఇది విత్‌డ్రా చేయని కేసు. హ్మ్. యాక్చువల్‌గా ఆస్టెల్ అంటే ఆమెను ఫ్యూచర్‌లో నడిచి దాని హ్మ్. తర్వాత ఆస్టెల్ అనే అవకాశం ఉంటుంది యాక్చువల్‌గా దీంట్లో. హాఫ్ స్టైల్ అంటే ఏంటి సార్? ఆస్టెల్ అంటే ఇంగ ఫైనల్‌గా ఈమె ఓడిపోతున్న సిట్యుయేషన్‌లో ఆమెంతకు ఆమె నేను కావాలని కేస్ పెట్టినా అని చెప్పడం ఆస్టెల్ అంటారు. హ్మ్. ఆస్టెల్ స్టేజ్ అంటారు. హ్మ్. అప్పుడు రిమూవ్ అయిపోద్ది కేస్. అప్పుడు కొట్టేస్తారు. కొట్టేయడం ఆస్టెల్ అంటారు. కొట్టేయడం విత్‌డ్రా చేసుకోవడం. హ్మ్. కేస్ కొట్టేస్తారు. విత్‌డ్రా వేరు, డిస్మిస్ వేరు మొత్తం. ఓకే. ఇప్పుడు డిస్మిస్ అంటే ఏంటి? విత్‌డ్రా అంటే ఏంటి? ఇప్పుడు నేను నీ మీద 420 చీటింగ్ కేస్ ఏసిన. అవును. ఏ షా శ్యామ్ నా దగ్గర మంచిగున్న తర్వాత ఏదో పొరపాటున ఇష్టం అనేది లోక్ అదాలత్‌కెళ్ళి నా హ్మ్. కేస్‌ని విత్‌డ్రా తీసుకుంటున్నాను. హ్మ్. హాస్టల్ అంటే
నేను శ్యామ్ కోసం కావాలని వేసిన, ఆయన నాకు 1000 రూపాయలు ఇస్తాడని వేసిన, 10,000 ఇస్తాడని వేసిన అని జడ్జికి డైరెక్ట్ ఒప్పుకోడు కానీ హాస్టల్ అంట. అప్పుడు మరి వాళ్ళకి అవతల సైడ్ నుంచి డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జి పవర్. నువ్వు కోర్ట్ టైం వేస్ట్ చేసినావు కాబట్టి ఆమెకి 3 లక్షలు ఫైన్ వేయచ్చు, 2 లక్షలు వేయచ్చు. ఇంకా అది డిస్క్రిప్షన్ పవర్. ఇంకా ఓకే డిస్మిస్, ఇంకా పంచాయతీ సర్జ్ చేసుకుని డిపెండ్స్ అపాన్ ద జడ్జి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాస్టర్, ఇప్పుడు ఆ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి కూడా నా ఇంటి మీదకి దాడి చేశారని కూడా ఆమె కేసు పెట్టడం జరిగింది. ఇన్ కేసు ఎలా ఉంటుంది ఆవిడది, అంటే ఒక లేడీ మీద ఇంకొక లేడీ పెట్టడం జరిగింది. ఇగో ఒక కేసు ఎవరి మీద పెట్టుకోవచ్చు, ఇంకో కేసు ఎవరి మీద పెట్టుకోవచ్చు. అది ఫైనల్ గా ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ చార్జ్ షీట్ తర్వాత బయటపడుతుంది. ఆమె జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కేసు పెట్టవచ్చు, బయటకు వచ్చినాక జానీ మాస్టర్ కేసు పెట్టవచ్చు. కేసు ఎట్లానే పెట్టవచ్చు. పోలీసు వాడు పెట్టకుంటే 200 CRPC హైకోర్టుకి వెళ్తావు. అదేంటిది రిట్ ఆఫ్ మండమేసి డైరెక్షన్ తీసుకుంటావు పోలీస్ డిపార్ట్మెంట్ కి. ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కూడా నీ మీద పెట్టచ్చు, నువ్వు నా మీద పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అల్టిమేట్లీ ప్రూవ్ అయ్యేది మొత్తం ఎగ్జామినేషన్ మొత్తం ట్రయల్ అయిపోయినాక ప్రూవ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్ కేసు? ట్రయల్ ఇప్పుడున్న మన సిస్టమ్ లో ఒక మినిమం ఈ కేసుకి అయితే 3-4 years ఈజీగా పడుతుంది. 3-4 years ఈ 3-4 years వాళ్ళు హియరింగ్ కి వెళ్తూనే ఉంటారు. రాష్ట్రాల నుండి 3 నెలల ఇప్పుడు ఏం చార్జ్ షీట్, ఇంకా చార్జ్ షీట్ ఆన్లైన్ ఎక్కలేదా? 4 నెలలు అయింది కదా, 3-4 నెలలు అయింది, ఇంకా ఆన్లైన్ ఎక్కలేదు. ఇట్స్ సిస్టమ్, ఇట్ విల్ టేక్ టైం. సిస్టమ్ లో ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది అంటే ఫీమేల్ కి సంబంధించి ఏంటంటే కొంచెం కేసు సీరియస్ గా తీసుకోవడం, అది దాన్ని ఏమంటారు అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటారు. అది ఆమె అప్లై చేసుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ గా చేయండి. అదే అగైన్ మళ్ళీ జడ్జి గారి డిస్క్రిప్షన్, దీన్ని ఫాస్ట్ ట్రాక్ గా చేయండి అంటే ఫాస్ట్ ట్రాక్ గురించి అది 1 year లో అయిపోద్ది. అట్లా ఫాస్ట్ ట్రాక్ అంటే 1 year లో అయిపోతుంది. 1 year లో అయిపోతుంది, మాక్సిమం 1 year లో అయిపోతుంది. 9 months 6 months అట్లా. సో అంటే ఇప్పుడు జానీ మాస్టర్కి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాంట్లో 10 days వరకు 20 days వరకు ఎంతో రిమాండ్ కూడా ఉంది అని చెప్పారు. ఇన్ కేస్ అది ఈ కోర్టు వాదనలు ఇన్న తర్వాత ఎన్ని డేస్ వరకు పట్టొచ్చు, అంటే బెయిల్ రావడానికి ఎన్ని డేస్లలో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చెప్తున్నా కదా. ఇప్పుడు మనం వాదనలు గట్టిగా ఉంటే, అడ్వకేట్ కరెక్ట్ గా ఉంటే 15 days లోపు తీసుకురావచ్చు. ఫస్ట్ బెయిల్, సెకండ్ బెయిల్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఫాస్ట్ అప్ ఉంటుంది యాక్చువల్ 1-2. కానీ మినిమం అయితే ఒక 20-25 days అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. హై ప్రొఫైల్ కేసు కాబట్టి వాదనలు కూడా గట్టిగా ఉంటాయి అనిపిస్తుంది. బట్ ఏం లేకుండా వాదనలు ఏం చేసుకున్నా కామ్గా పుస్తకం పోయినా 60 రోజుల మొత్తం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ మాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఇద్దరు కలిసి చేస్తే, అది ఎవరికి ఇద్దరు ప్రమేయంతో చేస్తే, ఇన్ కేసు ఇప్పుడు ఏమో కావాలని 8 మీద పెట్టింది, అప్పుడు కోర్టు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనుకోవచ్చు, అంటే ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తుంది? తప్పుడు కేసు అని కొట్టేస్తారు. తప్పుడు కేసు అని అంటే మరి ఇప్పుడు ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి అబ్బాయికే కాదు కదా, అమ్మాయికి కూడా ఉంటాయి కదా. ఆ ఫీలింగ్స్ ఎవరికి వచ్చాయనేది కోర్టులో తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మరి టైం, అంటే పరువు టైం అంతా వృధా అయింది కదా. తప్పుడు కేసు వేసిన కాబట్టి డిఫర్మేషన్ 1 కోటి రూపాయలు 10 కోట్లు 100 కోట్లకి వేసుకోవచ్చు. రిటర్న్ వేసుకోవచ్చు. కేసు తప్పుడు అని ప్రూవ్ అయితే 10 కోట్లు 100 కోట్లు డిఫర్మేషన్ కేసు వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఆయన సంపాదన అట్లా ఉంటుంది కాబట్టి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఇద్దరిది ఏంటంటే, ఇప్పుడు ఈయన కొన్ని సాంగ్స్ చేస్తున్నాడు, అంటే కొన్ని కంపెనీస్ కొన్ని సాంగ్స్ చేస్తున్నాడు. దాని వెనకాల ఏంటంటే ఈవెన్ అసిస్టెంట్గా మొన్న రీసెంట్గా కార్డు రావడం జరిగింది ఆమెకి. సో కార్డు వచ్చిన తర్వాత ఈ కేసు పెట్టడం జరిగింది. అంటే ఈయన కంపెనీస్, అంటే ఈయనకు వచ్చే సాంగ్స్ మొత్తం ఆమె చేయాలని బ్యాక్ బోన్లో ఎవరో ఒకరు ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అని చెప్పేసి అని ఉన్నారు. ఇన్ కేసు అట్లా ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఉంటుందా ఏంటి? అసలుకి బ్యాక్ బోన్ అంటే అడ్వైజ్ సపోర్ట్ ఇవ్వచ్చు, బట్ బేస్డ్ ఆన్ కోర్టులో ఏంటి బ్యాక్ బోన్, ఎవరు బ్యాక్గ్రౌండ్ చూడరు. ఫ్యాక్ట్స్, ఆమె కంప్లైంట్లు ఏం రాసిందా, ఎవిడెన్స్ ఏంటి, సాక్షులు ఏంటి, మొత్తం కంప్లైంట్ ఉంటుందా, కంప్లైంట్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రైమా ఫేసి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ మ్యాచ్ అయితే జై, లేకపోతే లేదు కేసు. బ్యాక్ సైడ్ ఎవరున్నా ఏమున్నా అడ్వైజ్ నేను ఇచ్చుకోవచ్చు, రామ్ జెట్మాలని ఇచ్చుకోవచ్చు, చనిపోయిన రామ్ జెట్మాలని ఇచ్చుకోవచ్చు, ఇంకెవరు అదేంటిది తోపు అడ్వకేట్ ఉన్నారు ఢిల్లీలో, వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు, ఎవరైనా ఇచ్చుకోవచ్చు. యూఎస్ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు అడ్వైజ్ బ్యాక్. ఫైనల్ గా ఈ కేసు ఇన్ కేసు ఎన్ని ఇయర్స్ పడుతుంది? నాకు మీరు 4-5 years అన్నారు. ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే 1 year లో మాక్సిమం, లేకపోతే జనరల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే 1 year, లేకపోతే 3-4 years. దీని తర్వాత ఆయన వర్క్స్ ఆయన చేసుకోవచ్చా, లేకపోతే ఆయన సాంగ్స్ ఇప్పుడు కూడా చేసుకోవచ్చు బయటకు వచ్చి కూడా. దాని తర్వాత కాదు, బెయిల్ వచ్చిన బయట ఇప్పుడు జానీ మాస్టర్ కి తెలుగు ఇండస్ట్రీ మానే కూడబెట్టాలనా, ఫిలిం ఛాంబర్ కూడబెట్టాలనా? ఇది బిజినెస్, ప్రైవేట్ బిజినెస్. ఆయన ఇష్టం వచ్చుంటే కర్ణాటక పోయి సంసారం చేసుకుంటాడు, ఒడిశా పోయి పెట్టుకుంటాడు బిజినెస్ దందా, ఢిల్లీకి పోయి బాలీవుడ్ పోయి పెట్టుకుంటాడు, లేకపోతే ఎక్కువ తక్కువ హాలీవుడ్ పోయి పెట్టుకుంటాడు. ఫైనల్ గా ఎన్ని ఇయర్స్? 4-5 years డెఫినెట్ గా పడుతుంది. 3-4 years 3-4 years జనరల్ వెళ్తే. ఫాస్ట్ ట్రాక్ వెళ్తే 1 year. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మొత్తంగా ఏంటంటే జానీ మాస్టర్ కేసులో
ఇన్ కేస్ అవి పూర్వ ఆధారాలు పరిశీలించిన తర్వాత ఒక 3 అంటే ఫాస్ట్ ట్రాక్ పెట్టుకుంటే ఒక 1 ఇయర్, లేదు అంటే 3 to 4 ఇయర్స్ డెఫినెట్‌గా పడుతుందని అయితే చెప్తా ఉన్నారు. ఇంకోటేంటంటే ఈ కేస్‌లో డెఫినెట్‌గా ఒక 20-25 డేస్ మాత్రం జానీ మాస్టర్ తప్పు చేసినా, చేయకున్నా, ఏం చేసినా రిమాండ్ అయితే ఉంచారు కాబట్టి ఆ బెయిల్ వాదనలు ఇనేదాకా డెఫినెట్‌గా కంపల్సరీ అది అందులో ఉండాల్సిందే. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఏంటి అనేదైతే అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి అయితే తీర్పు అయితే రావడం అనేది అయితే జరుగుతుందని చెప్పేసి మనతో పాటు అయితే రాజేష్ గారు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.